తనని కాదు, నువ్వు మాట్లాడడం ఆపు అంటున్నాను. అదేంటి దుర్గా, ఆవిడ ఆపొద్దంటావే? తను ఎలాంటిదో నీకు తెలీదా? వదినా, ఇక్కడ మీ పెళ్లి రోజు వేడుక చేసుకుంటున్నాం కదా, సంతోషాల్లో నిప్పులు పోసి ఇలాంటి వాళ్ళని ఎలా రాణిస్తాం వదినా? తనని ఈ వేడుకి రమ్మని నేనే పిలిచాను. ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాను. అతిథిగా ఆహ్వానించావా? తను చేసినవన్నీ మర్చిపోయారా అత్తయ్య? గతం గతః అంటారు. మార్పుని ఆహ్వానించాలి. తను గతంలా లేదండి, మారింది, మనసు మార్చుకుంది. ఆ మార్పుకి అవకాశం ఇవ్వటం ధర్మం. అందుకే రమ్మని పిలిచాను. వదినా, చర్చ వద్దు ప్రియా. తన మార్పు మీద నాకు నమ్మకం కలిగింది. మీరిప్పుడు రచ్చ చేయకండి. తప్పు తెలుసుకుంది, పశ్చాత్తాపడింది. ఇంకా శిక్ష విధించాలని చూడడం పాపం కదా. ఇలాంటి వాళ్ళని పాపం అని తలిస్తే మనకి శాపం అవుతుంది అత్తయ్య. మారింది అని చెప్తున్నాను కదే. పాము రంగు మార్చినంత మాత్రాన విషయంలో గుణం మారదు. పొరపాటు పడితే ప్రమాదం తప్ప దుర్గా. లేదండి, దుర్గగారు చెప్పేది నిజం. నేను గుణాన్ని మార్చుకున్నాను. గత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. తనకి క్షమాపణ చెప్పుకున్నాను. మీరు నమ్మకపోతే నా మార్పుకి అర్థం ఉండదు. ఈ జన్మే వ్యర్థం అయిపోతుంది. నమ్మితే దగా పడతాం. తులసి, వద్దంటున్నాను కదా. పిలిచింది నేను. రావద్దు అని మీరు ఆంక్షలు పెడితే ఆక్షేపణ చేసినట్టే, నన్ను అవమానించినట్టే. కీర్తి, విషయం తెలియక నిన్ను గుమ్మంలో ఆపినందుకు సారీ. లోపలికి రా. దుర్గా, మీరు వద్దంటే ఈ వేడుకలే నేనొద్దనాల్సి వస్తుంది. అత్తయ్య, అభ్యంతరం చెప్తే అలా పిలిచే అవకాశం నీకు పోతుంది తులసి.
ఊరుకో తులసి. వదిన నమ్ముతుంది కదా, తనే పిలిచాను అంటుంది కదా. లోపలికి రానివ్వు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కనకదుర్గని చిరంజీవి కృష్ణప్రసాద్కిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించడమైనది. అత్తయ్య, అభ్యంతరం చెప్తే అలా పిలిచే అవకాశం నీకు పోతుంది తులసి. అత్తయ్య ఏంటి ఇక్కడుంది? అత్తయ్య 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 ఏంటత్తయ్య, అందరూ ఫంక్షన్లో ఆనందంగా ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడికొచ్చి నిల్చున్నావేంటి? ఏంటత్తయ్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? చూడు, తులసి, మావయ్య, అమ్మ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు. నా భయం కూడా అదేరా. ఆ సంతోషాలన్నీ ఏమైపోతాయో అని. ఏంటత్తయ్య నువ్వు అనేది? తులసికి పిల్లలు పుట్టరనే విషయం తెలియక అది ఎంతో సంతోషంగా ఉంది. తులసి అంటే ఇష్టం లేకపోయినా ఏదో కొద్ది కొద్దిగా తన మీద ప్రేమ చూపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి దగ్గర కాబోతున్నారు. మా అత్తయ్య ఫంక్షన్ నేనే దగ్గరుండి జరిపిస్తున్నాను అని తులసి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. నా పెళ్లి రోజు ఫంక్షన్ నా కోడలు తులసి చాలా ఘనంగా జరిపిస్తుందని వదిన మనసులో సంతోషం ఉంది. కానీ నిజం తెలిసిన మరుక్షణం ఒకరి మీద ఒకరికున్న ఆప్యాయతలు ఏమైపోతాయో అని భయంగా ఉందిరా. తులసికి పిల్లలు పుట్టరనే విషయం తెలియగానే వదిన తులసి పట్ల ఎలా ప్రవర్తిస్తుందోనని, ఆ విషయం తెలిస్తే తులసి ఏమైపోతుందోనని చాలా టెన్షన్గా ఉందిరా. ఈ ఆనందాలకి, ఈ సంతోషాలకి ఏ క్షణంలో ఆయువు తీరిపోతుందోనని, ఏటి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని తలుచుకుంటేనే గుండె ఆగినంత పని అవుతుంది. దాని జీవితం బాగుండాలని, దానికి పిల్లలు పుట్టాలని
మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుడి లేదు. దానికి పిల్లలు పుట్టరనే నిజాన్ని అబద్ధం చెయ్యమని కనిపించిన దేవుణ్ణి కోరాను. నా మొక్కులన్నీ ఏమైపోయాయో, నా ముడుపులన్నీ ఏమయ్యాయో తెలియడం లేదు. ఒక్కసారి తులసిని చూడరా. పాపంరా, అది ఏనాడు ఎవరికి ఏ అపాయం తలపెట్టలేదు. ఎవరికి ఏ హాని చేయలేదు. అలాంటి దానికి దేవుడెందుకురా ఇంత శిక్ష విధించాడు? పిల్లలు పుట్టరనే విషయం తెలియక పాపం తులసి ఎంతో సంతోషంగా ఉంది. కానీ దానికి ఆ సంతోషం ఎప్పుడు దూరం అవుతుందోనని నాకు చాలా భయంగా ఉందిరా. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గుండె కొట్టు బిట్టాడుతుందిరా. ఊరుకోతాయా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే సమస్యలు తొలగిపోతాయా చెప్పు? నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. ఏం జరిగిందని తులసి ఆరా తీస్తుంది. అప్పుడు నిజం మన వల్లే తెలుస్తుంది. అందుకని నువ్వు నార్మల్గా అందరితో కలిసి నవ్వుతూ ఉండత్తయ్యా. ఎలా నవ్వుతూ ఉండమంటావు? గుండెల్లో ఇంత బాధను పెట్టుకుని బయటికి నవ్వుతూ ఎలారా ఉండేది? అది కష్టమని నాకు తెలుసత్తయ్యా. కానీ తప్పదు. మన తులసిని కాపాడుకోవడం కోసం, తులసి నవ్వులు చెదరకుండా ఉండడం కోసం బాధని భరించక తప్పదత్తయ్య. ఎక్కువసేపు మనం ఇక్కడే ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. పద వెళ్దాం. పదత్తయ్య. ఓహో, తులసికి పిల్లలు పుట్టరనే విషయం ప్రియకు కూడా తెలుసన్నమాట. ఇంకా తెలియాల్సింది దుర్గమ్మ ఒక్కదానికే అన్నమాట. కూతురి కాపురం నిలబెట్టడం కోసం నిజం తెలిసి కూడా బయటికి బాగా నటిస్తున్నావు ప్రియా. ఎవరికి తెలియకుండా కప్పి దాస్తున్న నిజాన్ని ఎవరికి తెలియాలో వాళ్లకే తెలిసేలా చేస్తాను. మీ అందరి జీవితాల్లో ప్రళయాన్ని సృష్టిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనెందుకు చూస్తున్నానో నీకు అర్థం కావడం లేదా? ఎందుకు అర్థం కాలేదు? ఏదో సాధించిందల్లా గర్వంగా చూస్తున్నావు. సాధించాను కదా, నీ మీద నేను చాలా సాధించాను. కానీ నువ్వే మర్చిపోయావు. నువ్వు మర్చిపోయినంత మాత్రాన నేను సాధించింది మరుగున పడదు కీర్తి. నిన్ను ఎందుకు మా అత్తయ్య ఈ ఫంక్షన్ కి ఆహ్వానించిందో, నీకెందుకు అంత ఘన స్వాగతం పలికిందో, ఎదురొచ్చి మరి ప్రేమానురాగాలు వలకబోసిందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మారిపోయావని మా అత్తయ్య అనుకుంటుంది.
అంటే మారిపోయావు అని మా అత్తయ్యని అంతలా నమ్మించుంటావు. మాయ మాటలు చెప్పి మా అత్తయ్యని మోసం చేసుంటావు. కానీ నేను మా అత్తయ్య అంత అమాయకురాలిని కాదు. నువ్వు మారావన్నది అబద్ధమని నా మనసుకి తెలుసు. ఖచ్చితంగా నువ్వు మారవు. మారే అవకాశమే లేదు. ఎందుకంటే నీ బుద్ధే అలాంటిది. దుర్మార్గపు బుద్ధి పుట్టుకతో కలిగిన దానివి. నువ్వెలా మారతావే? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల్లో పెడితే గాని పోవు అంటారు. అలాంటి నువ్వు మారేవు అంటే ఇది ఒక కొత్త వింత అవుతుంది. అందుకే ఇలాంటి మాటలు విని విని ఊరుకున్నాను. అంత తేలిగ్గా నేను నీ మాటలు నమ్మను. నువ్వు నన్ను నమ్మాలంటే నేను ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేసినా నేను నమ్మను, అంతే. నువ్వు కరెక్ట్ తులసి, నేను మారలేదు. కానీ నీ జీవితంలో ఈరోజు పెద్ద బాంబు పేల్చబోతున్నాను. నీ జీవితమే తలకిందులు అవ్వబోతోంది. ఇంకా నువ్వు నన్నేం చేస్తావే? అలాంటప్పుడు నువ్వు నమ్మితే నాకేంటి, నమ్మకపోతే నాకేంటి? నువ్వు నట్టేట్లో మునిగి హెల్ప్ కోసం చెయ్యి చాచే పరిస్థితి వస్తుంది నీకు. మా ఆయనతో మీ ఆయనకు సెల్యూట్ చేయించుకున్నంత మాత్రాన అదే గెలుపనుకొని మురిసిపోమాకు. మా ఆయన్ని ఉద్యోగంలో నుంచి తీయించినంత మాత్రాన నువ్వేదో నన్ను ఓడించానని తెగ గంతులేస్తున్నావు కదే. నువ్వనుకున్నది ఏది జరగనివ్వను. జరగదు తులసి, జరగదు. ప్రియా, పెళ్ళప్పుడంతా బానే ఉంది గాని ఈ వయసులో ఈ అలంకరణ మనకు అవసరమా? ఇన్నేళ్ల తర్వాత ఈ పెళ్లి చూపులేంటి, ఈ అలంకరణేంటి? అదేంటొదినా అలా అంటావు?
25 ఏళ్ల క్రితం జరిగిన ఈ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటావనే కదా ఇదంతా ఏర్పాటు చేసింది. ఇదెంత సంబరంగా ఉందో తెలుసా? వదినా, నిన్ను చూస్తుంటే అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నావు. నీలో ఏ మార్పు లేదు వదినా. చాలే సంబడం. నువ్వు మరీ నన్ను మునుగు చెట్టెక్కించే ప్రయత్నం చేయకు. నిన్నెందుకు నేను మునగ చెట్టెక్కిస్తాను వదినా? నువ్వు మునగ చెట్టెక్కితే పడిపోతావని నాకు తెలీదా? నేను చెప్పేది నిజం. నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు.